కొద్దిగా నెమ్మది మాట్లాడుతున్నాను కదా, లోపల పిల్లలు పడుకుని ఉన్నారనమాట. అందుకే నేను స్లోగా మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ కిచెన్లో వర్క్ స్టార్ట్ చేసేసాను. అంటే పాలు ఆన్ చేసేసాను, జావ కాస్తున్నాను, ఇడ్లీ ఆన్ చేసేసాను పిల్లలకి. సో ఇవాళ మెంతికూర పప్పు ఇంకా రసం పెడదాం అనుకుంటున్నాను, మిరియాల చారు పెడదాం అనుకుంటున్నాను. ఎలా చేస్తాను, నా వర్షన్ నేను ఎలా చేస్తాను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వచ్చి వెన్స్డే అండి. వెన్స్డే ఇవాళ మేము ఏమేమి చేస్తామని చాలా ర్యాండమ్ బ్లాగ్, ఇది ప్లాన్ చేసుకోలేదు. బట్ మీకు వీడియోస్ ఎవ్రీ డేకి నేను ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. సో ఇవాళ వచ్చి వెన్స్డే. ఇవాళ ఏం చేస్తాము అంటే చాలా ర్యాండమ్గా మీతో షేర్ చేసుకున్నాం. చాలా డేస్ అయింది రొటీన్ బ్లాగ్ చేసి అని స్టార్ట్ చేశాను ఈ వీడియోని. సో అది మీరు వీడియోని చూస్తూ ఉన్నాను అలాగా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో నేను ఇక్కడ వచ్చి టీ పెట్టుకుంటున్నాను అనమాట. టీకి అల్లం యాలుక్కాయ కంపల్సరీ వేసుకుంటానండి. నేను 2 రోల్లో కొంచెం గచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చి నేను మెంతికూర పప్పు చేస్తున్నాను. ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఇలాగే చేయాలని లేదు. ఉల్లిపాయలు ఇలా పప్పు ఉడికేటప్పుడే వేసేసుకోవచ్చు, లేదంటే తాలింపు పెట్టుకునేటప్పుడు తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ పప్పులో వేయకుండా తాలింపులో వేద్దాం అనుకున్నా, అందుకనే అనమాట. మెంతికూర తక్కువ తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే మరీ చేతి ఎక్కువ అయిపోద్ది, పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో నా టీ రెడీ అయిపోయింది. టీ తాగేలోపు పప్పు ఉడికిపోద్దని ఆన్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చి నేను మిరియాల చారు ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. నేను ఎలా చేస్తాను జస్ట్ నార్మల్ తాలింపు అండి. ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. ఏంటంటే నేను టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులోనే వేసేస్తాను అనమాట. తాలింపులో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నేను క్రంచీనెస్, నాకు ఉల్లిపాయలు పిచ్చి అనమాట, అందుకని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటాను దీనిలో. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి ఒకసారి. కొంచెం చిన్న ముక్క ఉల్లిపాయని చిన్నగా తరుక్కుని వేసేసుకున్నాను అనమాట. ఇంగువ కంపల్సరీ వేసుకోండి, మస్ట్ అని చూడండి ఇంగువ రసంలో, సాంబార్లో, పప్పుల్లో. ఇక్కడ వచ్చి నేను పసుపు, కారం అండ్ రసం పౌడర్, సారీ అండి ఫ్లైట్ అవుతుంది ఏం చేయలేను. సో రసం పౌడర్ కూడా ఇక్కడే వేసేసుకుని కొంచెం ఫ్రై అవనిస్తాను, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మూత పెట్టేసి కొంచెం ఫ్రై అవ్వాలి. అక్కడ మాడిపోయిందని అనుకోవద్దు, మనం రసం పొడి వేసాం కదా, అది అట్లా అయిందనమాట అంతే. చింతపండు గుజ్జు మన పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ఒక లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. సో అదే నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకున్నాక ఉప్పు వేసేసేసి కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అండ్ దెన్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 1 టీ స్పూన్ అన్ని మిరియాలు, ఇంకా ఒక 10 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా రోల్లో రుబ్బుకుంటా అనమాట. ఇక్కడ కరివేపాకుని కాడలతో సహా వేసేస్తున్నాను అండ్ కొంచెం కొత్తిమీర. ఇది బాయిల్ అయినాక నేను ఇందాక చెప్పిన చిన్న బెల్లం ముక్క వేసుకున్నా అండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇది బాయిల్ అయిపోయినాక ఇందాక మిరియాలు, వెల్లుల్లిపాయలు అన్నాను కదా, అది కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని అలా వేసుకుంటున్నాను అనమాట. నేను రోల్లోనే దంచుకున్నాను చేతోటి. సో ఇది వేసుకుని మూత పెట్టి మగ్గనిచ్చేస్తే సూపర్ ఉంటుందండి. బాయిల్ అయ్యేటప్పుడు ఆ స్మెల్ సూపర్ వస్తుంది ఇల్లంతా. ఇక్కడ నేను మెంతికూర కొంచెమే వాటర్ వేసుకుంటున్నాను, అంటే చింతపండుది. అండ్ నార్మల్గా తాలింపు పెట్టేసుకుంటాను అనమాట, అన్ని పప్పులకి పెట్టుకున్నట్టే. ఉల్లిపాయలు తాలింపులో వేసుకుంటున్నాను ఇవాళ నేను, అందరూ చేసుకునే విధంగానే. సో అది నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, బ్లాగ్ అలా చూస్తున్నాను మీరు. బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? మ్యారేజా? ఎవరు మ్యారేజ్? పప్పికి కూడానా మళ్ళా? సరే సరే.
భలే వెరైటీగా తొక్కుతున్నావు తల్లి. ఇల్లుగా నేను స్నానం చేసి వచ్చి అప్పుడు కూర్చుంటాను తిరిగ్గా. ఓకే, ముగ్గురు హెడ్ బాత్స్ చేసుకున్నాం శుభ్రంగాని, ఎందుకంటే ఎండలకి చెమట్లు అనమాట. ఏ సౌండ్ తగ్గించు కన్నా. సో అది హెడ్ బాత్ చేసుకున్నాము. పిల్లలకి కంప్యూటర్ చూడమని చెప్పాను కొంతసేపటికి, ఎందుకంటే నేను వాడికి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రివిజన్ కదా, క్వశ్చన్ పేపర్స్ లాగా ప్రిపేర్ చేస్తాను నేను. సో దట్ వాడు ఎంతవరకు రాయగలడు అనేది నాకు అర్థం అవుతుంది అనమాట. అలా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఈ మూడింటికి ప్రిపేర్ చేయాలి. అండ్ మ్యాథ్స్ నార్మల్గా చదివించాలి. అది ఇంకా కంప్లీట్ గా రాలేదు వాడికి. మ్యాథ్స్ చాలా ఉన్నాయి, సిలబస్ భయంకరంగా ఉన్నాయి. మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, నంబర్స్, బాబోయ్ చాలా ఉన్నాయి. వీళ్ళు ఎంతవరకు రాస్తారనే డౌటే నాకు. సో అది అవన్నీ చదివించాలన్నమాట. ఇవాళ ఎలాగో హాలిడే తీసుకున్నాడు కదా, ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తే అయిపోతుంది అని. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, 25th నుంచే ఎగ్జామ్స్. సో అదే చేద్దాం అని అనుకుంటున్నాను. బుక్స్ దగ్గర పెట్టుకున్నాను రాయాలి అని చెప్పి. ఇదిగోండి, నేను ఇంట్లో ఒక బుక్ మెయింటైన్ చేస్తాను, స్కూల్కి ఒక బుక్ మెయింటైన్ చేస్తాను. ఒక రఫ్ నోట్స్ అలా ఉంటుంది. నాకు కూడా ఐడియా ఉంటుంది ఏది ఎక్కడ ఉంది అని చెప్పి, అందుకని ఒక నోట్స్ మెయింటైన్ చేస్తాను అనమాట. సో అది వాళ్ళకు బ్లాగ్ అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టాను, ఇంకా అప్లోడ్ చేయలేదు. మధ్యాహ్నంకి చేద్దామని అనుకుంటున్నాను, 12:30 ఆ టైంకి చేద్దామని అనుకుంటున్నాను. అంతే, ఇంకేం చేస్తాం అనేది వీడియో చూస్తూ ఉండండి అలాగా మీరు. ఇంకోటండి, నేను లాస్ట్ వ్లాగ్ లో అనుకుంటా హెల్త్ కొంచెం వియర్డ్ గా ఉంది అని చెప్పాను, కానీ ఆ వ్లాగ్ లో నేను మాట్లాడలేకపోయాను. బహుశా సాటర్డే అనుకుంటా. ఆ క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేశానో లేదో కూడా తెలీదు, ఎందుకంటే చౌమహల్ ప్యాలెస్ ఇవే చాలా లెంతీగా ఉండినాయి. ఇంక ఇది కూడా యాడ్ చేస్తే చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది అని చెప్పి యాడ్ చేయలేదు అనమాట. ఎందుకనో తెలీదు, మార్నింగ్ లేవంగానే మొహం అంతా ఇంత లావం స్వెల్ అయిపోతుంది. అంటే యూజువల్ గా మార్నింగ్స్ లేవంగానే ఫేస్ స్వెల్లింగ్ అవ్వడం అనేది చాలా నార్మల్ థింగే, అందరికీ అవుతుంది. కానీ నాకు కొంచెం ప్రతిసారి కన్నా కొంచెం ఎక్కువ స్వెల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్లస్ కళ్ళు మంటలుగా ఉంటున్నాయి, బాగా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, పొట్టు ఉబ్బరంగా అనిపిస్తుంది. అండ్ సిజరింగ్ చేసిన స్టిచెస్ దగ్గర బాగా పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు పట్టేసినట్టుగా అనిపిస్తుంది, బాగా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. సడన్ గా చెస్ట్ పెయిన్ వస్తుంది. అంటే అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల అనుకుంటున్నా నేను, ఎందుకంటే ఇక్కడ పట్టేస్తుంది అనమాట, ఈ బోన్ దగ్గర పట్టేస్తుంది. కొంచెంసేపటి వరకు అది అలాగే ఉంటుంది ఏం చేసినా సరే. ఏమో వియర్డ్ గా ఉంటున్నాయి నాకు, ఎందుకనో తెలీదు. ప్లస్ ఈ ఎండలు, వేడి, నైట్ ప్రశాంతంగా పడుకోవడానికి లేదు. నేను ఏసీ సర్వీసింగ్ చేయించాలి, అది ముట్టుకోవాలంటేనే భయం వేస్తుంది, ఎంత బిల్ వస్తుందా నాకు అని చెప్పి. ఎందుకంటే 1 year అవుతుంది కదా, లాస్ట్ ఇయర్ సమ్మర్ టైంలో ఆన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఆన్ చేయం మనం. ఇప్పుడు ఎంత అవుతుంది అనేది టెన్షన్ గా ఉంది. అది ఎవరు పడితే వాళ్ళని పిలవకుండా కంపెనీ వాళ్ళనే పిలవాలండి. ఏసీస్ ఎప్పుడైనా సరే ఎవరు పడితే వాళ్ళతో చేయించకూడదు. ప్లస్ గ్యాస్ ఫిల్లింగ్ కూడా చేయించాలి సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏసీ లేకపోతే అసలు నిద్ర పట్టదు నైట్ టైం అయితే. కానీ నేను ఇంకా ఏసీ స్టార్ట్ చేయలేదన్నమాట వేసుకోవడము. అది ఒకసారి ఫస్ట్ సర్వీసింగ్ చేయించి ఫిల్టర్స్ అన్ని వాష్ చేసి క్లీన్ చేసి గ్యాస్ ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడే వాడటం యూజ్ చేయాలి, లేదంటే బిల్ వాసిపోతుంది, మామూలుగా వాయదు. సో అదే చెప్దామని అనుకున్నాను, ఎందుకనో చాలా వియర్డ్ గా ఉంటుంది అని చెప్పి. ఎందుకనో నాకు కూడా తెలీదు. మా వారు అంటారు నీకు ఏదైనా డెఫిషియన్సీ వచ్చిందేమో, అందుకనే నాకు చాలా ఫాస్ట్ గా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయండి ఈ మధ్యన. అంటే తొందరగా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా కోపం వస్తే ఎట్లా వస్తుందంటే ఏదో ఒకటి చేయాలి అనేంత లెవెల్లో వస్తుంది కోపం. మళ్ళీ వెంటనే కూల్ అయిపోతున్నాను, మళ్ళీ నార్మల్ అయిపోతున్నాను. ఎందుకునో తెలీదు ఈ మూడ్ స్వింగ్స్. నాకు ఏదైనా డెఫిషియన్సీ ఉందేమో, నీకు ఇంకా డిప్రెషన్ ఎక్కువ అయిపోతుంది అంటున్నారు మా వారు. కానీ ఏమో నాకు ఏం అర్థం కావట్లా. పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే మేలేమో అని అనుకుంటున్నాను నేను. సీరియస్ గానండి అట్లా ఉంటుంది నాకు మెంటల్ గా. ప్లస్ ఇంట్లో ఉండే టెన్షన్స్, యూట్యూబ్ వర్క్. మీలో చాలా మంది కాదు కొంతమంది భయంకరంగా కమెంట్స్ పెడుతున్నారు నెగటివ్ గా. నేను అది అంటే హైలైట్ చేసి పోస్ట్ చేయట్లేదు అందరికిలాగా. చేయమంటే చేస్తాను, కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.
రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట. ఒక అమ్మాయి అయితే దీపు వాసు అంట అమ్మాయి పేరు. మీకు స్క్రీన్ షాట్ పెడదామంటే ఆ అమ్మాయి డిలీట్ చేసేసింది ఆ అమ్మాయి పెట్టిన కమెంట్ ని. ఏంటనిందంటే నా లాస్ట్ సాటర్డే పెట్టిన పోస్ట్ లో అన్నమాట, కమ్యూనిటీ ట్యాబ్ లో పెట్టిన పోస్ట్ లో ఏమనిందంటే, నేనంట వీడియో ఎడిట్ చేయలే అంటే వీడియో అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ చేయకపో నిన్నెవరు అడిగారు, నువ్వు అయినా ఏం పని ఉండదు నీకు, ఖాళీగానే ఉంటావు, ఊరికినే సోది చెప్పడం అన్నట్టుగా అరిందనమాట. నేను అన్నాను, అన్ఫార్చునేట్లీ నాకు అంత ఫ్రీ టైం దేవుడు ఇవ్వలేదు, నేను కొంచెం బిజీగానే ఉంటాను, ఖాళీగా ఉండను, జెన్యూన్ గానే నేను అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఐ నీడ్ ఎ బ్రేక్ సాటర్డే సండేకి. అవునమ్మా, అంత ఖాళీగా లేను అన్ఫార్చునేట్లీ, అందుకనే అని చెప్పంటే ఊరికినే సోది చెప్పొద్దని మళ్ళీ కామెంట్ పెట్టారు. నేను మళ్ళీ అన్నాను, నీకెంత ఖాళీ టైం ఉంటే నువ్వు నా కమ్యూనిటీ పోస్ట్ కి ఇంత కష్టపడి కమెంట్ చేస్తున్నావు టైప్ చేస్తూ, మళ్ళీ నేను నీకు రిప్లై ఇవ్వటం కూడా అని వెళ్ళి పని చూసుకోమ్మా బాబు అని అన్నాను. ఇలా కంటిన్యూస్ గా కాన్వర్సేషన్స్ అవుతూనే ఉన్నాయి. నేను అది ఫోటో తీద్దామని అనుకున్నాను, కానీ ఆ రోజు సాటర్డే పట్టుచీరల అంకుల్ వచ్చారు, మీకు నిన్న వీడియో పెట్టాను కదా, ఆ అంకుల్ వచ్చారు. నేను ఆ వీడియోస్ తీస్తున్నాను, ఆ అంకుల్ తో మాట్లాడుతున్నాను, వెనకాల కమ్యూనిటీ పోస్ట్ లో ఈ మెసేజెస్ వస్తున్నాయి అనమాట. నేను ఇంకా సర్లే తర్వాత తీద్దాం ఫోటో, స్క్రీన్ షాట్స్ తర్వాత తీసుకుందాం అని చెప్పి నేను నా పనిలో నేను ఉండిపోయాను. తర్వాత మర్చిపోయాను. మార్నింగ్ లేసి నైట్ పడుకుని మార్నింగ్ లేసి చూసేసరికి కమెంట్స్ కనిపించలేదు, అంటే డిలీట్ చేసింది ఆ అమ్మాయి. సో అది కావాలంటే నిన్న పెట్టిన పోస్ట్ లో కూడా ఒక కమెంట్ పెట్టింది చూడండి, నేను పింక్ సారీ కట్టుకుని పెట్టిన ఫోటో కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశాను, దాంట్లో కూడా అమ్మాయి కమెంట్ ఉందో డిలీట్ చేసేసిందో మరి. నేనైతే అబద్ధానికి చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నానండి అలాంటి కమెంట్స్ వస్తున్నాయని. దేవుడి దేవల్ల నేనైతే అంత ఫ్రీగా లేను, అంత ఖాళీగా లేను, కంటిన్యూస్ గా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను, ఫ్రీగా ఉండటం ఇష్టం నాకు. సో అది ఇంకా బాగుడు చాలు, నేను రివిజన్ స్టార్ట్ చేయాలి బాబుకి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇప్పటికి 5 minutes అయింది మాట్లాడటం స్టార్ట్ చేసి. సో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, మీరు బ్లాగ్ అలా చూస్తుండండి. హలో, ఈవినింగ్ అయిపోయిందండి. బేసిక్ గా ఈవినింగ్ కూడా అప్పుడు టైం ఎంత అయింది, ఇప్పుడు 2:30 అయింది. పిల్లలు ఇద్దరు లేచిపోయారు. యాక్చువల్ గా ఆడైతే పడుకోలేదు, పాప పడుకుంది, 12 అలా పడుకుంది, ఇప్పుడు లేచిపోయింది. వాళ్ళకి ఏదైనా పెడదామని అనుకుంటున్నాను, ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నా. ఉల్లిపాయ పకోడీ తింటారా అంటే ఏం వద్దు, వాళ్ళు ఏం తిను అని అంటున్నారు. బట్ ఏదో ఒకటి తినాలి కదా, ఆకలి అయితే వేస్తుంది కదా, సో చేద్దామని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే షీట్ మాస్క్లు చాలా తక్కువకే వస్తున్నాయి వేరే సైట్ లో అని ఒకళ్ళు చెప్పారనమాట. సర్చ్ చేసి చూస్తే నిజంగానే అమెజాన్ లో దొరుకుతున్నాయి. నేను యాక్చువల్ గా బిగ్ బాస్కెట్ లో ఇంకా పర్పుల్ లో నైకాలో ఆర్డర్ పెట్టక ముందు అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లో చెక్ చేశాను. అప్పుడు ఎలాంటి ఆఫర్స్ లేవు. 1 వీక్ బ్యాక్ ఎలాంటి ఆఫర్స్ లేవన్నమాట షీట్ మాస్కుల మీద. ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది కొత్తగా. సో నాకు షీట్ మాస్కులు చాలా నచ్చుతాయి. సమ్మర్ లో మస్ట్ నీడ్. అసలుకి షీట్ మాస్కులు అన్ని ఫ్రిడ్జ్ లో పడేసాను అనమాట తీసుకెళ్లి. నైట్ టైం అట్లీస్ట్ 2 days కి ఒకసారన్నా పెట్టేసుకుంటున్నాను. షీట్ మాస్క్ పెట్టుకుంటే సూదింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది స్కిన్ మీద. లిటరల్ గా చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ, అసలుకి ఎంత బాగుంటుంది అంటే బయట తిరిగి వచ్చి వాళ్ళకి, లేడీస్ కి స్పెసిఫిక్ గా స్కిన్ చాలా డల్ అయిపోతుంది. షీట్ మాస్క్ మస్ట్ అండ్ షుడ్. అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వేసుకోండి, మీకు ఇన్స్టెంట్ గా. ఈ చేత్తో చిటికెట్ రాదు, ఈ చేత్తో అయితే వస్తుంది. ఆగండి, మీకు ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ తెలుస్తాయి అనమాట. సో అది అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టాను అమెజాన్ లో. దాంట్లో ఫేస్ షాప్ వి 5 షీట్ మాస్క్లు 375 రూపీస్కే వస్తున్నాయి. బెస్ట్ డీల్ కదా, నాకైతే మంచిగా అనిపించింది. 5 షీట్ మాస్క్లు 500 అవ్వుద్ది నార్మల్ గా పర్పుల్ ఇంకా నైకాలో అయితే, కానీ ఇక్కడ 375కే వచ్చేస్తున్నాయి.
ఎంతో కొంత తగ్గింది కదా, మనకి లాభమే కదా అని చెప్పి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా వేరే వేరే కంపెనీస్ ఏవేవో ఉన్నాయి, కానీ అవేంటంటే సిఓడి ఆప్షన్ లేదు. మెయిన్ థింగ్ సిఓడి ఆప్షన్ లేకపోతే నేను అస్సలు ఆర్డర్ పెట్టను. అందుకని సిఓడి ఆప్షన్ లేకపోయేసరికి ఈ ఆఫర్ది ఆర్డర్ చేశాను అనమాట. సో అది వస్తుంది ఒక 2-3 days లో వచ్చేస్తుంది, ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్ని కాబట్టి. సో అది వీళ్ళైతే వెనకాల ఇప్పుడే సిస్టమ్ ఆన్ చేశారు. నేను ఇంకా పాలు ఆన్ చేయాలి, వీళ్ళకి పకోడీ చేస్తా అని చెప్పాను కదా. మళ్ళీ ఏమో వీళ్ళు తింటారో తినరో, చేస్తానని చెప్పాను, వీళ్ళైతే వద్దంటున్నారు. ఎంత వేడిగా ఉందో తెలుసా బయట బాల్కనీలో కూడా నేను ఇంకా యువతలకైనా ఉంచిన వేడి గాలి తగులుతుంది నాకు. సరేలేండి, నేను మీతోటి మాట్లాడాలంటే కంటిన్యూస్ గా వాగుతూనే ఉంటాను, నత్తి వస్తుంది ఏంటో మరి. సరే, నేను మళ్ళీ కలుస్తాను, మీరు బ్లాగ్ని అలా చూస్తుండండి. మర్చిపోయానండి చెప్పటం. నేను మన సిస్టమ్ లో చెప్పాను కదా ఓల్డ్ క్లిప్పింగ్స్ కొన్ని చూసాను. దాంట్లో ఒక క్లిప్పింగ్ నా ఫోన్ లోనే ఉండిపోయింది. ఎక్కువ ఎక్కించుకోవాలా, 3-4 క్లిప్పింగ్స్ ఎక్కించుకున్నా. దాంట్లో 2 మీకు పెట్టాను ఆల్రెడీ. బాబు గిటార్ వాయిస్తుంటే పాప నవ్వేది. పాపకి ఈ క్లిప్పింగ్ ఏంటంటే ఈ క్లిప్పింగ్ తర్వాత పెడతాను. పాప చిన్నప్పుడుది అనమాట, నవ్వుతా ఉంటది. గుండు చేయించిన తర్వాతే అనమాట, వెంటనే నవ్వుతూ ఉంటది. ఆ చిన్న క్లిప్పింగ్ క్యూట్ గా ఉంది, అందుకని మీకు యాడ్ చేస్తాను. సో ఇది అయినాక అది చూడండి. ఇంకా ఇలాంటి క్లిప్పింగ్స్ మీకు కావాలంటే కనుక కింద కమెంట్ చేయండి. సిస్టమ్ లో చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా మీకు ఏదో అన్ని బ్లాగ్స్ లో యాడ్ చేస్తూ ఉంటాను. ఓల్డ్ క్లిప్పింగ్స్ అన్ని చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది లేనిది కింద కమెంట్ చేసి చెప్పండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటేనే నేను ఓల్డ్ క్లిప్పింగ్స్ ఒక్కొక్క దాంట్లో యాడ్ చేస్తూ ఉంటాను. సో అదే చెప్దాం అనుకుని మర్చిపోయాను, అదనమాట. సరే, మీరు బ్లాగ్ ని అలా చూస్తూ ఉండండి. చెల్లికి చెల్లి తీసుకో, చెల్లి హ్యాండ్ లో పెట్టు. అలా కాదు. ఓకే, వెరీ గుడ్. బిక్కి తినేసి, బిక్కి తింటూ స్మైల్ చేయి. తినేసి సో ఇప్పుడు వచ్చి ఈవినింగ్ కి స్నాక్స్ చేస్తున్నా అండి పిల్లల కోసం. ఉల్లిపాయ పకోడీ అని అనుకున్నాను, బట్ వీళ్ళు అంతగా ఇష్టపడరేమో అని చెప్పి నార్మల్ గా చిన్న చిన్న పునుగుల్లా చేశాను అనమాట. దానిలో ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను. మొత్తానికైతే వాళ్ళకి నచ్చింది. ఇంట్లో చట్నీ ఏం లేదు, అందుకని సాస్ వేసి పెట్టా అనమాట. ఇద్దరికి బాగా నచ్చింది. తినేసినాక మళ్ళీ కావాలి అని కూడా అడిగారు. ఇంకా అయిపోయిందమ్మా, అంతే చేశాను అని చెప్పాల్సి వచ్చింది అనమాట. సో ఏం చేసినా పిల్లలకు నచ్చిందంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు అసలు. నేను చాలా ర్యాండమ్గా తీసుకున్నాను అండి మెజర్మెంట్స్. కొంచెం శనగపిండి, కొంచెం మైదా, ఉల్లిపాయలు, కొంచెం కారం వేసాను. ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఎక్కువ కారంగా ఉంటే వాళ్ళు తినరు అనమాట. సో వేసుకుని మరీ టైట్గా కాకుండా మరీ జార్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా కలుపుకున్నాను అనమాట. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఆయిల్ బాయిల్ అయినాక అవి వేయటం, పునుగులు వేయటం మిస్ అయిపోయింది క్లిప్పింగ్. సో ఇక్కడ నుంచి చూడండి, ఇది మరీ డార్క్గా అవ్వకుండా ఆరెంజ్ కలర్లోకి వచ్చినాక తీసేస్తా అనమాట. వీళ్ళకి బాగా నచ్చింది, నాకు కూడా నచ్చింది. నేను కొన్నే తిన్నాను, వాళ్ళే తిన్నారనమాట. సో అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు. మరి ప్రతిసారి హెల్దీ వర్షన్లో ఫ్రూట్స్ అది ఇది సలాడ్స్ అని అనుకోకుండా ఇలా కూడా తింటే వాళ్ళకి ఫన్గా ఉంటుంది, ప్లస్ ఎంజాయ్ చేస్తారు కూడా. సో ఇదన్నమాట ఈవినింగ్ స్నాక్. మీరు కూడా ట్రై చేసి చూడండి. నాకు తెలిసి ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ చెప్తున్నాను అంతే. సో అది మీరు బ్లాగ్ అలా చూస్తున్నాను. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని.
చాలా బాగా వచ్చినాయి. పకోడీలా చేయకుండా కొంచెం మెత్తగా వచ్చేటట్టు చేశాను అనమాట. ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసి, ఎందుకంటే పిల్లలు తినరు కదా, మరీ క్రిస్పీగా చేస్తే గొంతుకు అడ్డం పడుతుందేమో, పాపకు కూడా కష్టమే అని చెప్పి మెత్తగా చేశాను అనమాట. మైదా కూడా యాడ్ చేశాను, చాలా బాగా వచ్చినాయి. ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడు వచ్చి పాలు వేడి చేస్తున్నాను. ఇద్దరికి ఒక గ్లాస్ పాలు ఇచ్చేసేసి తాగేసినాక వాడిని చదివించాలి. పొద్దున్న నేను రాశాను కదా నోట్స్ అంతా, అది వాడి చదివించాలన్నమాట. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్, సైన్స్, ఇంగ్లీష్ అండ్ సైన్స్ కాదు, ఇంగ్లీష్, సోషల్, మ్యాథ్స్, ఈ 3 సబ్జెక్ట్స్ చదివించాలన్నమాట. సో అది ఇంకా ఏం చేస్తాను మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి. అలాగా నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో అండి. సో ఇవాళ థర్స్డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం వ్లాగ్ అని అనుకున్నాను, కానీ కుదరలేదన్నమాట. యాజ్ యూజువల్ గా పనిలో పడి హడావిడిలో ఉన్నాను. పైగా ఇవాళ లాస్ట్ ఫుల్ వర్కింగ్ డే అన్నమాట. బాబుకి స్కూల్లో ఫుల్ డే ఉంది ఇవాళ. సో రేపటి నుంచి టైమింగ్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయి తెలుసా. నాకు టెన్షన్ వస్తుంది ఆ టైమింగ్స్ వింటుంటేనే ఏం చేయాలా అని చెప్పి. మార్నింగ్ 6:30 to 9 o'clock వరకు వాళ్ళకి స్కూల్. అంత కొంచెం సేపటికి స్కూల్ పెట్టకపోతే ఏమైందని నా ఫీలింగ్. మార్నింగ్ 6:30కి స్కూల్ అంటే పిల్లలు ఏ టైంకి లేవాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి. పాపం అంత పొద్దున్నే మనకే తినబుద్ది కాదు, ఇంకా పిల్లలకి ఏం తినబుద్ది అయ్యిద్ది, ఏం అర్థం కావట్లేదండి. అదే టెన్షన్ గా ఉంది ఎలానా అని చెప్పి. ఫ్రైడే నుంచి టోటల్ గా మారిపోయింది, ఎందుకంటే 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో అందుకని చెప్పి టైమింగ్స్ చేంజ్ చేసేసారనమాట. బాబు స్కూల్ 10th సెంటర్ అనమాట. అందుకని చెప్పి ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ఇబ్బంది లేకుండా టైమింగ్స్ ఇలా చేంజ్ చేశారు. నాకేం అర్థం కావట్లేదు, నేను పంపించాలా పంపించకూడదా అని. ఎందుకంటే ఇప్పుడు క్లాసెస్ అన్ని పోర్షన్ అంతా అయిపోయింది, జస్ట్ రివిజన్ జరుగుతుంది అనమాట. దట్ టు అటెండెన్స్ కూడా కంపల్సరీ కాదు. బట్ స్టిల్ చూస్తాను, నేను మాక్సిమం ట్రై చేస్తాను. నేనైతే లేవగలను, కానీ పిల్లలకే నిద్ర ఇదవుతుంది అనే ఒక ఫీలింగ్ అనమాట. మార్నింగ్ 6:30 to 9 అంటే, ప్లస్ నాకు ఆ టైంకి ఆటో వాళ్ళు కూడా రారు. పొద్దున్నే ఎన్ని తిప్పలు పడాలో కంగారుగా ఉంది. సో అది ఇవాళ థర్స్డే. ఇంకా నేను ఏం చేస్తాను అనేది ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇవాళకైతే నేను వంకాయ టమాటా కూర చేశానండి. ఎంత బాగుందంటే సూపర్ ఉంది. మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ చేయకుండా నేను అన్నం పెట్టుకుని తినేసాను అనమాట వంకాయ కూర. అంత బాగుంది. ఏం లేదు, ఒక 10 వెల్లుల్లిపాయలు బాగా దంచేసేసి వేసాను అనమాట కర్రీలో. సూపర్ టేస్ట్ వచ్చింది. వెల్లుల్లిపాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయాలన్నమాట. నువ్వు వెళ్ళు, నేను ఇస్తా. ఎప్పుడు చూడు చాక్లెటేనా, ఎప్పుడు చూడు చాక్లెట్ తప్ప ఇంకా వేరే ఉండదా నీకు? అట్లా అన్ని చాక్లెట్ తినకూడదు బుజ్జుమా, టీ తువ్వ అయిపోతుంది తల్లి. నువ్వు వెళ్ళు, నేను తెచ్చిస్తా. నువ్వు వెళ్ళు, నేను తెచ్చిస్తా చాక్లెట్. దానికి నేను ఎక్కడ పెట్టానో చాక్లెట్ ప్లేస్ తెలిసిపోయిందంటే ఇంకా అసలు సాగోటాస్. ఇదిగో హ్యాపీయా, వెళ్ళిపో మరి ఇక్కడ నుంచి. ఎప్పుడు చూడు చాక్లెట్ 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 ఒక్కటే గోల చాక్లెట్. మా అమ్మాయికి చాక్లెట్ ఇస్తే ఎవరితోనైనా వెళ్ళిపోతుందేమో, ఇంకా ఎలా కిడ్నాప్ చేసేసుకుంటారో ఏమో గానీ ఎంత చాక్లెట్ పిచ్చి అంటే నిజంగా. అయిగోండి అక్కడ పెట్టాను, దానికి వేరే ప్లేస్ లో పెట్టా. ఆ ప్లేస్ తెలిసిపోయిందని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఈ మూల అయితే పొట్టిది కదా కనబడదు అని చెప్పి చూసిందో ప్యాకెట్ అంతా అవచేసే వరకు వదలదు అనమాట. సో అది మీరు థర్స్డే నేను ఏం చేస్తాను ఇంకా చూస్తుండండి. ఇవాళ బ్లాగ్ ఇంకా అప్లోడ్ చెయ్యాలి, ఎడిట్ చేయలేదు నేను, కొంత సగం వరకే ఎడిట్ చేశాను. వాయిస్ ఓవర్ ఇంకా ఇవ్వాలి అండ్ ఇంకో హాఫ్ ఎడిట్ చేయాలి. మధ్యాహ్నం అవుద్ది, ఎందుకంటే మధ్యాహ్నం అప్లోడ్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళాలి ఒక 1 hour లో. ఇప్పుడు జస్ట్ 9:30 అయింది. ఇంకో 1 hour తర్వాత బ్యాంక్ వెళ్లే పని ఉందనమాట. సో బ్యాంక్ వెళ్లి వచ్చినాక పాపకు అన్నం పెట్టి అప్పుడు బ్లాగ్ ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తాను. మధ్యాహ్నం అయితే అప్లోడ్ చేయడానికి. ఆ బ్లాగ్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కాబట్టి మీకు చెప్పగలను. నేను ఆ బ్లాగ్ లో ఎక్కువ కనపడను, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి. ప్లస్ నాకు కూడా సర్టిఫికెట్ రావాల్సి ఉండే, కొంచెం టైం పట్టిద్ది అని అన్నారు. సో అది ఇంకోటి ఏంటంటే, నేను కూడా స్కూల్ నుంచి లలిత సహస్రనామం చేసేదాన్నండి. నా దగ్గర ఒక బుక్ కూడా ఉండేదన్నమాట సంస్కృతంలో. కరెక్ట్ గా చదివేదాన్ని అనమాట. ప్రాక్టీస్ పోయింది కంప్లీట్ గా. ఇప్పుడు ఏంటంటే వేరే పనుల్లో బిజీ పడిపోయి ఇంకా అంటే
భక్తి అంటే లిటరల్ గా కూర్చుని చెయ్యాలి అనే ఆలోచన కంప్లీట్ గా తప్పిపోయింది అనమాట నాకు. ఇంకా అసలు నాకు ఇప్పుడు అంత ఇది కూడా ఉండదు, దండం పెట్టుకున్నామా వచ్చావా అన్నట్టే. సో అది చిన్న ఇది చెప్దామని అనుకున్నాను. ఇంకా ఏం చేస్తానని మీరు బ్లాగ్ అలా చూస్తూ ఉండండి. మీకు చెప్పడం మర్చిపోయానండి, నేను ఇంట్లో జొన్నలు ఉన్నాయన్నమాట. సరే జొన్నలతోటి దోశ చేద్దామని అనుకున్నాను. అది ఎలా నానబెట్టుకుంటున్నాను అనేది చూపిస్తాను. ఎందుకంటే ఇది 12 hours నానాలి కాబట్టి లాంగ్ అయిపోతుంది మరి వీడియో. నేను రుబ్బి అది మళ్ళీ చేసి చూపించడం మీకు 2 parts గా చేద్దామని అనుకున్నాను. నానబెట్టడం ఎన్ని గ్లాసెస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దీని కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్ లో బ్యాటర్ ఎట్లా పులిసింది, ఎట్లా రుబ్బుకున్నాను అండ్ ఎట్లా ఉంది టేస్ట్ అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను. సో ఇప్పటికైతే నేను ఈ గ్లాస్ తోటి 2 glasses జొన్నలు తీసుకున్నానండి. 2 glasses జొన్నలు అండ్ 1 glass మినపప్పు అన్నమాట. 2 glasses జొన్నలకి 1 glass మినపప్పు, ఇంకా కొంచెం సగ్గుబియ్యం తీసుకోవాలన్నమాట. సగ్గుబియ్యం మినపప్పు ఇవి వేరే వేరేగా నానబెట్టుకోండి వేరే గిన్నెలో. సగ్గుబియ్యం కొంచెం ఒక 1/2 glass, ఈ గ్లాస్ కి ఒక సో సగ్గుబియ్యం ఈ గ్లాస్ తోటే ఒక 1/2 తీసుకుని కొంచెం మెంతులు కూడా నానబెట్టేసుకుంటాను సగ్గుబియ్యంలోనే. అట్లా చేస్తే కొంచెం మెత్తగా క్రిస్పీగా వస్తుంది. సో ఈ జొన్నలు బాగా నీట్ కడుక్కొని నానబెట్టుకోండి, ఎందుకంటే డస్ట్ ఉంటది. బాగా నీట్ కడిగి నానబెట్టుకోవాలన్నమాట. 2 glasses ఇది, 1 glass మినపప్పు అండ్ 1/2 glass సగ్గుబియ్యం, కొంచెం మెంతులు. నేను నానబెట్టినాక మీకు చూపిస్తాను మళ్ళా. ఈ నానబెట్టానండి, ఇదిగోండి జొన్నలు 2 glasses, 1 glass మినపప్పు అండ్ కొంచెం సగ్గుబియ్యం, మెంతులు. ఇవి 3 12 hours నానాలండి, ఎందుకంటే జొన్నలు నానడానికి చాలా టైం పడుతుంది. సో 12 hours, ఇంకా ఇప్పుడు 10 అవుతుంది, 12 hours వేసుకోలేను. 12 hours నానాక ఇది పిండి రుబ్బినాక ఫర్మెంట్ అవ్వడానికి 6 hours పడుతుంది. సో ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అనమాట. జస్ట్ మీతో షేర్ చేద్దామని స్టార్ట్ చేశాను నేను. ఈ వ్లాగ్ లో ఇంతవరకు చూపిస్తాను. తర్వాత పిండి రుబ్బేది, ఫర్మెంటేషన్ అండ్ వేసిన పేస్ట్ ఎలా నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. సో అది బనానా ఇప్పుడు ఎందుకే, అన్నం తినే టైం తర్వాత. మీరు అలా చూస్తున్నాను వ్లాగ్ ని. స్కూల్ నుంచి వచ్చేసానండి, బాబుని తీసుకుని వచ్చాను. సో రేపటి నుంచి అంటే ఫ్రైడే నుంచి విచిత్రమైన కన్నా టవల్ దీ ముందు చెల్లి భయపడుతుంది. వెళ్ళి ఆడుకోపో, తీసాడంట టవల్. సో ఫ్రైడే నుంచి విచిత్రమైన స్కూల్ టైమింగ్స్ లో వెళ్ళబోతున్నాం అనమాట. మాన్పించడం ఎందుకు, ఆ 2 hours పంపిద్దాం అని అనుకుంటున్నాను. ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటది అని చెప్పి. 2 hours ఎక్కాయి కదా. బాబుని దింపి నేను వచ్చి ఫాస్ట్ గా వంట చేసే లోపు మళ్ళీ స్కూల్ అయిపోద్ది. 9 o'clock కి మళ్ళీ వెళ్ళి పికప్ చేసుకుని రావాలి. సో అది ఫ్రైడే స్కెడ్యూల్ చాలా టైట్ గా ఉంటదని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నా. ఫ్రైడే సపరేట్ గా చేద్దామని అనుకుంటున్నాను. అందుకని జొన్నలది నాంతుంది, ఇంకా ఇంకో 2 hours అయినాక అది రుబ్బుతానమాట. మీకు చూపిస్తాను, నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను. ఈ బ్లాగ్ లో ఇంక్లూడ్ చేయండి, లెంత్ ఎక్కువ చేయడం ఎందుకు అని చెప్పి. సో అది హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరన్నా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లాగ్ లో ఎక్కువ పిల్లల్ని చూపిలేదనుకుంటా, ఏమో తెలీదు. బట్ ఒక ఓల్ క్లిప్పింగ్ అయితే పెట్టాను, పాపది భలే క్యూట్ ఉంటది. అట్లాంటి క్లిప్పింగ్స్ మీకు కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నేను అన్ని బ్లాగ్స్ లో ఒక్కొక్క క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఇలాంటి షార్ట్ క్లిప్స్. సో కామెంట్ చేసి చెప్పండి నాకు ఇంట్రెస్ట్ ఉంది లేంది అని చెప్పి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుంటాను. పాప ట్రెడిషనల్ వేర్వి కూడా అడుగుతున్నారు, నేను సపరేట్ గా వీడియో చేస్తాను. పాప ట్రెడిషనల్ డ్రెస్ సపరేట్ గా వీడియో చేస్తాను. నెక్స్ట్ వీక్ కి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాను అనమాట. సో అది మీకు బ్లాగ్ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే దాని పక్కన బెల్ బటన్ కూడా నొక్కండి. అలా నొక్కితేనే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను మళ్ళీ కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బాయ్.